Welcome to 30/60 headlines. రాజమండ్రిలో ఇంజనీరింగ్ స్టూడెంట్ సజీవ దహనం, అర్బన్ ఎస్పీ ఆఫీస్ కు సమీపంలో ఘాతుకం. ట్రిబ్యునల్ తీర్పుపై న్యాయ పోరాటం మీద అధ్యయనం, వారంలో మరోసారి సమావేశం కావాలని హరీష్ కమిటీ నిర్ణయం. టాటా గ్రూప్ నుంచి మరో 3 పెద్ద తలకాయలు అవుట్, పదవులకు రాజీనామా చేసిన అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు. హిల్లరీ ప్రైవేట్ మెయిల్స్ వ్యవహారంపై మరోసారి దర్యాప్తు, అధ్యక్ష ఎన్నికల ముంగిట్లో ఝలక్కిచ్చిన FBI. చేజింగ్ లో ఇబ్బంది పడుతున్న కివీస్ బ్యాట్స్మెన్, 66 పరుగులకి 5 వికెట్లు ఫట్. రాజమండ్రిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంజనీరింగ్ విద్యార్థిపై పెట్రోల్ పోసి హత్య చేశారు. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన శివ వెంకటేష్ గా ఆ విద్యార్థిని పోలీసులు గుర్తించారు. రాజమండ్రిలోని రైట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న శివ వెంకటేష్ నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. ఈ రోజు రాజమండ్రి ఎస్పీ కార్యాలయం సమీపంలోని శ్రీరాంపురం వెళ్లే రహదారిలో పొలాల మధ్య శవమై కనిపించాడు. పోలీసులు గుర్తించేసరికి మృతదేహం పూర్తిగా కాలి బూడిదైంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు మృతదేహం దగ్గర బోరును విలపిస్తున్నారు. అయితే ఈ హత్య ఎవరు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజమండ్రిలో దారుణ హత్యపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఈ దారుణం ఎలా జరిగింది? దేవి, రాజమండ్రి శివారు ప్రాంతంలో దారుణమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. బీటెక్ 4th ఇయర్ చదువుతున్న ఈ శివ వెంకటేష్ అని చెప్పేసి ఆ అబ్బాయిని ఎవరో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ వేసి సజీవంగా దహనం చేయడం జరిగింది. అలాగే అతని అక్కడ మృతదేహం ఉన్న సంఘటన దగ్గర ఎవరు ఈ రోజు రాత్రి సాయంత్రం 6 గంటల సమయంలోనే అక్కడ స్థానికులు కొద్దిగా గుర్తించడం జరిగింది. అయితే అక్కడ ఎక్కిన ఐడెంటిటీ కార్డు ఆధారంగా అతడు రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒక కాలేజీలో 4th ఇయర్ ECE గ్రూప్ లో చదువుతున్నాడు. అతనికి సంబంధించి అతన్ని మృతదేహంగా అక్కడ గుర్తించడం జరిగింది. అయితే ఘటన వివరాలు తెలుసుకున్న తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ ఘటనా స్థలాన్ని అన్నిటికీ పరిశీలించి ఇది ఎవరి మీద దర్యాప్తు చేపట్టడం జరుగుతున్నది. అయితే ఈ ఘటన రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎన్నికే ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమైంది. అయితే ఈ ఘటన అక్కడ పోలీసు కార్యాలయం, అలాగే పోలీస్ క్యాంప్ కార్యాలయాలు, అలాగే ఈ పోలీసు సిబ్బంది ఉండే ప్రదేశాలు, నివాసం ఉండే ప్రాంతాలు అవన్నీ కూడా ఉంటుందంటే దాని పక్కనే ఈ ఘటన చేయడం జరిగింది. అయితే ఎవరో దొండగులు ఆ కుర్రని తీసుకుని వచ్చి అక్కడ హత్య చేసి తర్వాత పెట్రోల్ వేసి హత్య చేసుకుంటారని పోలీసులు భావించడం జరుగుతున్నది. అయితే ఈ అబ్బాయి కడియం మండలం దొల్ల గ్రామానికి చెందిన ఈ శివ వెంకటేష్ నిన్న ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తున్నానని చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఆ అబ్బాయి అదృష్టమైనట్టుగా ఎదుర్కోవడం జరుగుతున్నది. అయితే ఈ రోజు సాయంత్రం అప్పుడు అతను ఇలాగా చనిపోయి మొత్తం కనిపించడంతో వాళ్ళందరూ కూడా కన్నీరు వెళ్తున్నారు. అయితే ఈ ఘటన ఏ విధంగా జరిగిందనే కోణంలోని అక్కడ పోలీసులు దర్యాప్తు జరుగుతున్నది. అక్కడ ఘటనా స్థలంలోని ఒక ఐడెంటిటీ కార్డు, ఈ అబ్బాయి రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నట్టుగా ఐడెంటిటీ కార్డుతో పాటు ఒక సెల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడే ఆ ఘటనలోని ఈ విద్యార్థికి సంబంధించిన బైక్ కూడా అక్కడే ఉన్నది. అయితే ఈ కుర్రోడ్ని ఎవరో ఎందుకు చేశారు, ఎలా చేశారు అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతున్నది. అయితే ఈ ఘటన మట్టికి రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఇదే ఒక విద్యార్థిని తీసుకుని ఈ విధంగా పెట్రోల్ వేసి గల కారణాలు ఏంటి, ఈ విద్యార్థుల మధ్య ఏదైనా గొడవలున్నాయా, లేకపోతే ఎవరితోటైనా ఈ అబ్బాయి విద్యార్థులతో గొడవ పడేయటం వల్ల ఈ రకంగా జరిగిందా, లేకపోతే ఏమైనా వ్యామోహారాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేసి దీని మీద విచారణ చేపట్టడం జరుగుతున్నది. అయితే సెల్ ఫోన్ ఆధారంగా నిందితులు కనుక్కునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇతనికి ఎవరెవరితో మాట్లాడాడు లేకపోతే ఎవరెవరితోటి జరిగింది, లేకపోతే స్నేహితులను ఎవరైనా కలిసాడా, చివరగా
ఆ కాలేజీ దగ్గర ఏమన్నా ఎవరితోటైనా గొడవ పడ్డారా అనే కోణాల్లో కూడా విచారించడం జరుగుతున్నది. పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నిందితులను గుర్తించడం జరుగుతుందని చెప్పి కూడా పోలీసులు చెప్పడం కూడా జరుగుతుంది. రైట్ శ్రీనివాస్. విజయవాడలోని ఫెర్రీ దగ్గర దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి వేడుకల్లో భాగంగా నరకాసుర వధ నిర్వహించారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం.
కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. అద్భుతంగా కొనసాగుతున్న